నమస్తే. లైంగిక విజ్ఞాన వేదిక వాత్సాయన మంత్ర కార్యక్రమానికి స్వాగతం. శీఘ్రస్ఖలన సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా? వయాగ్రా వాడకం శీఘ్రస్ఖలనానికి మంచిదేనా? ఆల్కహాల్ తీసుకుంటే ఎక్కువసేపు చేయొచ్చా? ఇలాంటి శృంగార సమస్యలకు సంబంధించి ఖచ్చితమైన పరిష్కారం తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్, శీఘ్రస్ఖలన సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. అసలు శీఘ్రస్ఖలన సమస్య అంటే ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు 40% మంది పైగా మగవారు ఈ శీఘ్రస్ఖలన సమస్యతో వయసుతో సంబంధం లేకుండా బాధపడుతున్నారండి. అయితే దీనికి సరైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నా కూడా వారికి తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సమస్యతో తీవ్రంగా బాధపడే మగవారి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. సో యాక్చువల్లీ శీఘ్రస్ఖలనం అంటే కొంత అపోహలు కూడా లోనయ్యేటువంటి పరిస్థితి ఉంది. అసలు శీఘ్రస్ఖలనం అంటే ఎప్పుడు మనం పరిగణించాలి శీఘ్రస్ఖలనాన్ని అనేటువంటి పరిస్థితి చాలామంది తెలియక వారు మంచిగా ఉన్నా కూడా నిజంగా వాళ్ళు ఏదో కొద్ది సమస్యతో బాధపడుతున్నట్టు ఫీల్ అవ్వటం జరుగుతుంటుంది. సో దాంతో వాళ్ళ ఆత్మన్యూనత భావానికి ఫీల్ అయ్యి చాలా డిప్రెషన్కి లోనయ్యేటువంటి మగవారి శాతం కూడా పెరుగుతుంది. అయితే ముఖ్యంగా ఎవరైతే మగవారు 2 నుంచి 3 నిమిషాలు అంగప్రవేశం అయిన తర్వాత పర్ఫార్మెన్స్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందో, సో అలాంటి మగవారు ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి శీఘ్రస్ఖలనం అనేటువంటి పరిస్థితి కాదండి అది. సో అంతకన్నా ఎక్కువ టైం పెరగడానికి మంచి మెడికేషన్ ఉంటుంది. సరైనటువంటి మేము అందించేటువంటి చిట్కాలు సూచనలు కనుక పాటిస్తే వారు చాలా చాలా మంచిగా ఇంకా వారి యొక్క శృంగార జీవితాన్ని మంచిగా పర్ఫామ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఎవరైతే మగవారు ముఖ్యంగా ఈ అంగప్రవేశం అయినప్పుడు 1 నిమిషం లోపలే స్ఖలనం అయిపోవటం కానీ, లేకపోతే అంగప్రవేశానికి ముందే స్ఖలనం అయిపోవటం అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి మగవారు రిపీటెడ్గా ఈ యొక్క పరిస్థితి కనుక కనిపిస్తూ ఉంటే దాన్ని మాత్రమే శీఘ్రస్ఖలన సమస్య అని పరిగణించాలి. అంతేగాని ఎవరైతే మగవారు మంచిగా 2 నుంచి 3 నిమిషాలు పర్ఫార్మెన్స్ చేసేటువంటి మగవారు అపోహకు లోను కావాల్సిన అవసరం ఉండదు. కాకపోతే వయసును బట్టి అంటే మీరు కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ హిస్టరీకి, అంటే ప్రీవియస్గా మీరున్నటువంటి మంచి వయసులో ఉన్నప్పుడు 18-19 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వయసులో పార్టిసిపేట్ చేసిన పరిస్థితి నుంచి 30-35 సంవత్సరాలు 40 సంవత్సరాల వయసు పెరిగే కొలది కొద్దిగా ఈ టైమింగ్లో తేడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది కేవలం వయసును బట్టి వారి యొక్క శరీర ఆకృతుల్లో తేడాలు రావటం, అదేవిధంగా ఆహారపు అలవాట్లు మారటం, సో ఈ విధమైనటువంటి కొన్ని ఫిట్నెస్ లోపాలు, ఇలాంటి పరిస్థితులు కొద్దిగా వాళ్ళ శరీరం మీద ఎక్కువ ప్రభావం చూపించడం వల్ల ఆ టైమింగ్ అనేది 2 నుంచి 3 నిమిషాలకి ఇంకా నిడివి తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. అది కూడా మంచి సమయం కింద మీరు భావించాలి. ఒకవేళ మీరు పెంచుకునేటువంటి పరిస్థితి కనుక మీరు ఆలోచించినట్లయితే ఫిట్నెస్ మంచిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ యొక్క ఆహార పరిస్థితుల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మేము చెప్పేటువంటి చిట్కాలు కానీ చిన్నగా 1 to 1.5 month కానీ మేము ఇచ్చే మెడికేషన్ కనుక వాళ్ళు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నార్మల్ కండిషన్కి వచ్చేస్తారు. ఎవరైతే శీఘ్రస్ఖలన సమస్యతో నిజంగా బాధపడుతున్నారో వాళ్ళకైతే ప్రత్యేక చికిత్సలు కంపల్సరీగా చేయించాల్సి ఉంటుంది. రైట్, కాల్ ఉన్న డాక్టర్ గారు సుధీర్ హైదరాబాద్ నుంచి. సుధీర్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సార్ నమస్తే సార్. నమస్తే సుధీర్, చెప్పండి. సార్ నేను డాక్టర్ గారితో మాట్లాడాను సార్. నేనే మాట్లాడుతున్నా సుధీర్, చెప్పండి. సార్ నాకు February 12th మ్యారేజ్ అయింది సార్ నాకు. ఓకే, ఏజ్ వచ్చేసి 25 years సార్. ఓకే, సార్ వింటున్నానమ్మా, చెప్పండి సుధీర్. సార్ ఇప్పుడు వచ్చేసి ఏమైందంటే పెళ్ళైన ఒక 2 months బాగానే కలుస్తున్నాం సార్ మేము. ఓకే ఓకే, ఆ తర్వాత ఏమైందంటే మేము కలుసుకున్న టైంలో ఆమెకి మంటగా ఉంటుంది సార్ స్టార్టింగ్లో. ఆమెకి? అవును సార్, ఆమెకి చాలా మంట అంటే చాలా భరించడంలో నొప్పి వస్తుందని చెప్తున్నాను సార్. ఓకే, అలాగే నాకేమవుతుందంటే నాకు అలా జరిగినాక అసలు యూనివర్స్ లోపలికి వెళ్ళలేదు సార్ అసలు ప్రాబ్లం. అవునమ్మా, ఓకే ఓకే. అలా అయిన తర్వాత నాకు ఒక 2-3 days ఆగిన తర్వాత గురదేశింటారు బాగా దానివల్ల. ఓకే అమ్మా, మీరు ఏం పని చేస్తున్నారు సుధీర్? సార్ సుధీర్ ఏం పని చేస్తున్నావు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? సార్ నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నాను సార్. నేను ఇక్కడ ఆటో డ్రైవింగ్ చేస్తాను సార్. ఓకే అమ్మా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ మీ భార్యకి వెజనెస్మిజం అనేటువంటి పరిస్థితి వచ్చిందమ్మా. లోపల ఫంగల్ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ ఉన్నట్టుంది. సో ఆమె నియరెస్ట్ డాక్టర్ కానీ లేదంటే మన హాస్పిటల్లో డాక్టర్ రష్మిత గారు అని ఉంటారు. సో ఆవిడ ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇద్దరికి కూడా కొద్దిగా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇద్దరికి కూడా ట్రాన్స్మిట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇద్దరికి కూడా మెడికేషన్ అవసరం. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఒక్కసారి మీ యొక్క వైఫ్ని కనుక తీసుకురాగలిగితే కేవలం మెడికేషన్తోనే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ క్లియర్ చేసేయచ్చు, అది కూడా సైడ్ ఎఫెక్ట్ లేకుండా. సో మీరు భయపడకుండా ఒకసారి మీరు హాస్పిటల్కి ఇద్దరు కలిపి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వస్తే మంచిది. అదేవిధంగా వచ్చే ముందు నీవు
మీ యొక్క ఒక చిన్న పరీక్ష చెప్తాను. సెమన్ అనాలిసిస్ అనే పరీక్ష కూడా చేయించుకో. కొత్తగా మ్యారేజ్ అయిందని చెప్తున్నావు కాబట్టి పిల్లలు పుట్టేటువంటి అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది మనం చూసుకుంటే కూడా మంచిదమ్మా అది. సో ఇన్ఫెక్షన్ తొందరగా క్లియర్ అవుతుంది, కానీ తొందరగా పిల్లలకు కూడా ప్రయత్నం చేయడం మంచిది కాబట్టి ఆ కౌంట్ పరీక్ష ఒకసారి తీసుకురా. సెమన్ అనాలిసిస్ అనే పరీక్ష ఉంటుంది, సెమన్ కల్చర్ అనే పరీక్ష ఉంటుంది. ఈ 2 పరీక్షలు చేయించుకుని ఒకసారి కనిపించు. డాక్టర్ గారు, ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనడానికి, ఎక్కువసేపు పర్ఫామ్ చేయడానికి చాలామంది వయాగ్రా లాంటి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. శీఘ్రస్ఖలన సమస్యకి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు వయాగ్రా అంటే ముందు తెలుసుకోవాల్సినటువంటి అంశం, దానిలో సింథనాఫిల్ సిట్రేట్ అనేటువంటి ఆ కెమికల్ రియాక్షన్, ఆ యాక్షన్ అనేది మన శరీరం మీద, మన మొత్తం బాడీ పార్ట్స్ అన్నిటి మీద ఉంటుందండి, కేవలం అంగానికి మాత్రమే కాదు. ఎప్పుడైతే ఈ యొక్క మెడికేషన్ అనేది తీసుకుంటం జరుగుతుందో అది కూడా దానికి డోస్ వైజ్ ఉంటుందండి. అది శరీరాన్ని బట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు 50 mg కన్నా ఎక్కువ తీసుకుంటాం, 100 mg తీసుకుంటాం అనేది చాలా మందిలో చూస్తున్నాం. అది కూడా మెడికల్ షాప్స్లో డైరెక్ట్గా మీరు ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకుంటాం, ఇలాంటివి అనేది కామన్ అయిపోయింది. సో యాక్చువల్లీ దీని యొక్క యాక్షన్ ఎలా ఉంటుందంటే శరీరంలో, ముఖ్యంగా శరీరంలో ఉన్నటువంటి అంటే మంచి రక్తాన్ని సరఫరా చేసేటువంటి రక్తనాళాలు, చెడు రక్తాన్ని వెనక్కి తీసుకొచ్చేటువంటి రక్తనాళాలు ప్రతి అవయవానికి ఉంటాయండి. ఈ రక్తనాళాల యొక్క పరిస్థితి ఏదైతే ఉంటుందో అది వ్యాకోచం చెందుతుందన్నమాట. ఎప్పుడైతే అలా వ్యాకోచం చెందుతుందో రక్త ప్రసరణ అనేది అన్ని అవయవాలకు ఎక్కువగా సరఫరా అవుతుంది. అయితే రక్తంలో కనుక తేడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఏమైనా క్లాట్స్ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా అవి బ్లాక్స్ రూపంలో ఏర్పడే, అంటే హార్ట్ అటాక్ రావటం, పెరాలసిస్ స్ట్రోక్స్ రావటం చాలా తరచుగా జరిగేటువంటి పరిస్థితి. అదేవిధంగా దీన్ని వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఎక్కువ అవటం, హెడేక్ ఎక్కువ రావటం, వామిటింగ్ సెన్సేషన్ ఉండటం, చాలా నిస్సత్తుగా ఫీల్ అవటం శృంగారం అనంతరం. సో ఇలాంటి పరిస్థితులన్నీ, కళ్ళు మంటలు అవటం, కళ్ళు మొత్తం ఎర్రగా అవటం, సో ఇలాంటి పరిస్థితులు చాలామంది మగవారిలో కనిపించేటువంటి పరిస్థితి ఉంటుందండి. దయచేసి అవి వాడటం వల్ల మీకు ఎంతో దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయండి. ఎక్కువ కాలం ఈ యొక్క వయాగ్రా అనేది వాడటం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు శరీరానికి అందుతాయనేది ఇంకా సైంటిఫికల్గా ప్రూవ్ కాలేదు. కానీ ఇప్పుడు వరకు అయితే ఖచ్చితంగా చాలా రకాలైనటువంటి దుష్ప్రభావాలు, అంటే ముఖ్యంగా ఈ హార్ట్ అటాక్ సంబంధించినటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా పెరాలసిస్ స్ట్రోక్స్ కానీ, అదేవిధంగా ఇంకా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ బాగా పెరగటం కానీ, వామిటింగ్ సెన్సేషన్, ఇలాంటి పరిస్థితులు చాలా తరచుగా వచ్చినట్లయితే ఖచ్చితంగా వాటి దుష్ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది శరీరం మీద. కాబట్టి అది వాడటం అనేది ఖచ్చితంగా అది అవసరమైనటువంటి విషయం కాదండి. ఎవరికైతే అవసరమో, అంటే చాలామంది పరిస్థితి, అంటే అతి తక్కువ మంది అంటే 50 years అండ్ అబోవ్ ఏజ్ గ్రూప్లో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి పరిస్థితిలో వాళ్ళకి రక్తనాళాలు పూర్తిగా కుంచుకుపోవటం జరుగుతుంది. అలాంటి వారికి అది కూడా మనకి ఆండ్రాలజిస్టులు అని ఉంటారండి. ఆండ్రాలజిస్టులు మాత్రమే డోసేజ్ ఫిక్స్ చేస్తారు. ఆ డోస్ ప్రకారం తీసుకుంటేనే వాళ్ళకి ఆ యొక్క మెడికేషన్ అనేది పనిచేస్తుంది అనమాట. అంతేగాని డైరెక్ట్గా మనం మెడికల్ షాప్లో 1-2 సార్లు వాడినప్పుడు బాగుంది కదా అని మీరు ఎప్పుడైతే అది రొటీన్గా తీసుకుంటారో, తరచుగా వాడేటువంటి యుక్త వయసు మగవారు దయచేసి గుర్తుపెట్టుకోవాలి, డెఫినెట్గా అది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కారణం అవుతుందండి. రైట్, మరో కాలర్ ఉన్న డాక్టర్ గారు కరీంనగర్ నుంచి నాగభూషణం గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్తే నాగభూషణం గారు, చెప్పండి. సార్ డాక్టర్ గారు, నేనే మాట్లాడుతున్నాను. నాగభూషణం గారు చెప్పండి. సార్ మా వయసు 45 సంవత్సరాలు సార్. ఓకే. నాకు 10 years నుంచి బీపీ ఉంది సార్. ఓకే. ఒక 1 year నుంచి అసలు అంగం గట్టి పడట్లేదు సార్. ఓకే. చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు అంటే గట్టిపట్టపోయినటువంటి సందర్భం మీరు శృంగారంలో పార్టిసిపేట్ చేసినప్పుడు మాత్రమే గట్టిపడట్లేదండి, లేకపోతే మీకు మామూలుగా మీకు ఎప్పుడైతే కోరికలు కలిగినప్పుడు అంగం గట్టిపడతాం కానీ, లేకపోతే 2-3 రోజులకు ఒకసారన్నా అంగం పొద్దున్నే నిద్రలో మీకు అంగస్తంభంలో అయినట్టు కానీ, ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ కనిపించినట్టు కానీ కనిపిస్తున్నాయి అట్లాగా? ఎర్లీ మార్నింగ్ ఒక 6 months 8 months ఉండే సార్, ఇప్పుడు అట్లా కూడా లేదు. ఓకే. పాల్గొనేటప్పుడు కూడా గట్టిపడట్లేదు సార్. ఓకే. ముఖ్యంగా నాగభూషణం గారు, ఒక మిడిల్ ఏజ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్లో ప్రధానంగా వచ్చేటువంటి సమస్యను మీరు బాధపడుతున్నారు. దానిలో మీకు ముఖ్యంగా ఈ ఫిట్నెస్ సంబంధం, అంటే దినచర్యలో లోపాలు అనేది ముఖ్యంగా ఈ మిడిల్ ఏజ్లో 35 years అబోవ్ ఉన్నటువంటి ఏజ్ గ్రూప్లో కనిపించేటువంటి సాధారణమైనటువంటి అంశం. అంటే మనం తీసుకునేటువంటి ఆహారం మీద నియంత్రణ లేకపోవటం కానీ, సరైనటువంటి సమయాల్లో ఆహారం తీసుకోకపోవటం, సరైనటువంటి నిద్ర లేకపోవటం, విపరీతమైన యాంగ్జైటీ కండిషన్స్లో వర్క్ చేయటం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మగవారి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. సో ముఖ్యంగా ఈ వయసులో కొలెస్ట్రాల్స్ ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలాగే ఫ్యాటీ లివర్ ఎక్కువగా ఉందా ఎందుకంటే మనం ఉన్నటువంటి ఆహారపు అలవాట్ల వలన, ముఖ్యంగా ఆల్కహాల్స్ ఎక్కువ తీసుకుంటాం, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుని, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో ఈ మధ్య మినిమం 70 to 80% మగవాళ్ళలో ఫ్యాటీ లివర్ ఎక్కువ కనిపిస్తుందండి.
సో ఈ యొక్క ఫ్యాటీ లివర్ వలన ఖచ్చితంగా హార్మోన్ డెఫిషియన్సీ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా శరీరంలో కొలెస్ట్రాల్ శాతం బాగా పెరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ కొలెస్ట్రాల్ శాతం ఎప్పుడైతే పెరుగుతుందో రక్తనాళాలకి, అంగానికి రక్తాన్ని సరఫరా చేసేటువంటి రక్తనాళాలు చాలా సన్నగా ఉంటాయండి, మైన్యూట్ క్యాపిలరీస్ రూపంలో ఉంటాయి. సో ఆ క్యాపిలరీస్లోకి రక్తం అనేది పూర్తి స్థాయిలో పంపింగ్ జరగదనమాట. సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఖచ్చితంగా అప్పుడు అంగం పూర్తి స్థాయిలో గట్టిపడేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఒకవేళ గట్టిపడినా కూడా మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అంగ ప్రవేశానికి వెళ్తారంటే శృంగారంలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తారో అప్పుడు వాళ్ళకి అంగం అనేది పూర్తి స్థాయిలో గట్టిపడుకోకుండా వాళ్ళు ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీరున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం అన్ని రకాల పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంటుందండి. మీరు ఒకసారి మన హాస్పిటల్కి వచ్చి సంప్రదించండి. అయితే భయపడాల్సిన అవసరం ఏం లేదు. అయితే మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్లో ముఖ్యంగా మీ యొక్క పరిస్థితిని చూసి మీకు ప్రత్యేకమైనటువంటి చికిత్సలు అవసరమా కాదా అనేది మీరు నిర్ధారించడం జరుగుతుంది. దాన్ని స్పెషల్ ట్రీట్మెంట్స్లో భాగంగా మీరు 7 నుంచి 10 రోజులు హాస్పిటల్కి రావాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇంటర్నల్ మెడికేషన్ కూడా 3 to 4 months తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క రిపోర్ట్స్ కూడా మీ పరిస్థితి ఏ రకంగా ఉందనేది చూసిన తర్వాత మీరు పూర్తి స్థాయిలో మీరు మామూలు అయ్యారా లేదా అనేది ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్సే మనం ఇస్తున్నామండి. సో ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఈ 40 years ఏజ్ గ్రూప్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. ముఖ్యంగా సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్, అదేవిధంగా ఆర్థరైటిస్ కండిషన్స్, అదేవిధంగా కొంతమంది మగాళ్ళలో డయాబెటీస్ ఎక్కువగా ఉండటం, హైపర్ టెన్షన్ డయాబెటీస్ 2 కలిపి ఉండటం, సో అదేవిధంగా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఎక్కువ ఉండటం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉండటం, ఇంకొంతమంది మగవారిలో పైల్స్, ఫిస్టులా అలాంటి కండిషన్స్ ఉంటాం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా శృంగార సమస్యలకు తీయటానికి ఎక్కువ దోహదం చేసేటువంటి కారణాలండి. సో వీటిని మనం దృష్టిలో పెట్టుకుని వాటిని మనం లక్షణాలు కానీ వ్యాధిని కానీ నిర్మూలిస్తూ మనం శృంగారం పెంచేటువంటి ఔషధాలు ఇస్తే మంచిది తప్ప మీకు కేవలం ఆ రోజుకి మాత్రమే మీకు అంగం గట్టిపడతా అనుకో, లేదంటే శృంగారంలో పార్టిసిపేట్ చేయడానికి టెంపరీగా ఇవ్వటం వల్ల అది మీకు ఆ టెంపరీగా మీకు ఉపయోగపడుతుందే తప్ప పూర్తి స్థాయిలో మీకు లైఫ్ స్పాన్ పెంచడానికి కానీ శృంగార పటుత్వం అనేది మీ జీవిత అంతం వరకు మీకు మంచిగా ఉండేటువంటి పరిస్థితి కానీ తీసుకునేటువంటి అవకాశం ఉండదన్నమాట. కాబట్టి మీకు ఖచ్చితమైన ట్రీట్మెంట్స్ అనేది అవసరమా కాదా అనేది మీ యొక్క రిపోర్ట్స్ని బట్టి మీరు నిర్ధారించి కేవలం మెడిసిన్స్తోనే కనుక క్లియర్ అవుతుంటే కేవలం మెడికేషన్తోనే మిమ్మల్ని నార్మల్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుందండి. సో మీరు ఖచ్చితంగా ఒకసారి మీ యొక్క రిపోర్ట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ వయసును బట్టి మీరు ఒకసారి వచ్చి సంప్రదిస్తే మీకు ఏ రకమైనటువంటి పరీక్షలు అవసరమో చెప్తాం. ఎనివే ఒకసారి మీరు ఈ వయసులో ఉన్నటువంటి మగవారు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా కార్డియాక్ ప్రొఫైల్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మీ యొక్క హార్ట్కి సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనేటువంటి ఒక టెస్టులు ఉంటాయి. దానిలో లిపిడ్ ప్రొఫైల్ కూడా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా 2D ఈకో అనేటువంటి పరీక్ష, ఈసీజీ అనేటువంటి పరీక్ష ఉంటుంది. సో అదేవిధంగా మీ యొక్క అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అంటే మీ యొక్క ఆహారపు అలవాట్ల వల్ల లివర్లో కానీ, ప్యాంక్రియాస్లో కానీ, కిడ్నీస్లో కానీ, బ్లాడర్లో కానీ ఏమైనా చేంజెస్ వచ్చినాయని కూడా చూసుకోవాలి మీరు. సో కాబట్టి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అనేటువంటి పరీక్ష ఖచ్చితంగా చేయించుకోవాలి. అదేవిధంగా యూరిన్ టెస్ట్ అవసరం అండి, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, సెమన్ ఎనాలిసిస్, సెమన్ కల్చర్. ఈ టెస్ట్ ఎందుకంటే సెమన్లో ఇన్ఫెక్షన్ కనుక ఎక్కువైనట్లయితే ఖచ్చితంగా శీఘ్రస్ఖలనానికి అది దోహదం చేస్తుంది. కాబట్టి ఆ పరీక్ష కూడా అవసరం. అదేవిధంగా టెస్టోస్టెరాన్ లెవెల్స్ అంటే మీ యొక్క మగవాళ్ళకు ఉండాల్సినటువంటి హార్మోన్ ఏ స్థాయిలో ఉంది శరీరంలో అనేది అవసరం ఉంటుందండి. అయితే డయాబెటిక్ కండిషన్ అనుకుంటే ఖచ్చితంగా రేనల్ ప్రొఫైల్ కూడా తీసుకుని రావాల్సి ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, ఇంతకుముందు మనం వయాగ్రా గురించి మాట్లాడుకున్నాం. సో దీంతో పాటు జనంలో ఇంకో అభిప్రాయం కూడా ఉంది, ఆల్కహాల్ తీసుకుంటే కూడా శృంగారంలో ఎక్కువసేపు పార్టిసిపేట్ చేయొచ్చు అంటారు. సో ఈ ఆల్కహాల్ తీసుకుని ఎక్కువసేపు చేయడం అనేది కరెక్టే అంటారా? ఒకవేళ కాకపోతే ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయి ఇందులో? ఇది కూడా వయాగ్రా లాగే మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా ఎక్కువ మంది స్థాయిలో ఉన్నటువంటి మగవారు ఈ ఆల్కహాల్కి అలవాటు పడటం అనేది మనం చూస్తున్నాము. అది ఒక లైఫ్ స్టైల్లో భాగం అయిపోయింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ శరీరంలో ఇన్హిబిషన్స్ తగ్గినప్పుడు అంటే ఆల్కహాల్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో స్టేజ్లు ఉంటాయండి. దానిలో శరీరానికి, మైండ్కి మనకి ఆ కంట్రోల్ అనేది తప్పడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో ఏంటంటే బాడీలో ఇన్హిబిషన్స్ తగ్గుతాయి అన్నమాట. ఆటోమేటిక్గా ఏదైతే మనం అంశం మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుందో దాని మీదే ఎక్కువగా ఫోకస్ చేయటం, శరీరం మైండ్ కూడా రెండు దాని మీద ఎక్కువ లగ్నం అవటం అనేది జరుగుతుంది. సో దీని యొక్క ఫలితం ఏమవుతుందంటే ఎప్పుడైతే మగవారు ఎంటర్టైన్మెంట్ మూడ్లో ఉన్నప్పుడు వారు తిరిగి శృంగారంలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి కొద్దిసేపు ఎక్కువసేపు అంగం గట్టిపడినట్టు ఉండటం అనేది వాళ్ళకి జరుగుతున్నటువంటి అంశం అండి. దాన్ని ఒప్పుకోవాల్సినటువంటి విషయం. కానీ ఇది మాత్రం ఇట్స్ నాట్ పర్మనెంట్. లైక్ ఏమంటారంటే దానికి ఎప్పుడైతే దానికి అలవాటు పడతారో ఖచ్చితంగా లివర్కి, అదేవిధంగా కిడ్నీస్కి, అదేవిధంగా రక్తంలో పెను మార్పులు రావటం, చిన్న వయసులోనే డయాబెటీస్ రావటం, లివర్లో అనేక రకాల మార్పులు రావటం, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడటం, ఇట్లాంటి పరిస్థితులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.
సో అదేవిధంగా డయాబెటీస్ కండిషన్స్తో పాటుగా ఈ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటాం వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాలన్నీ కూడా శరీరం తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందండి. కాబట్టి దాన్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతకన్నా మంచిగా శృంగారంలో పార్టిసిపేట్ చేసేటువంటి వాజీకరణ ఔషధాలు మీకు మంచిగానే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ షాప్స్లో కానీ, అంటే మెడికల్ షాప్ కన్నా ముఖ్యంగా ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించి మీరు దాన్ని తీసుకుంటే చాలా మంచిదండి. సో దట్ ఏంటంటే అవి ఎక్కువ కాలం వాడటం వల్ల మీ శృంగార పటుత్వం బాగుంటుంది డెఫినెట్గా. సో ఆ లిక్కర్ తీసుకుంటేనో లేదంటే వయాగ్రా తీసుకుంటేనో నేను చేసేటువంటి పరిస్థితి అనేది దాని నుంచి మీరు బయటకు వస్తారు. అదేవిధంగా వాజీకరణ చికిత్సలు కానీ వాజీకరణ ఔషధాలు కానీ తీసుకుంటాం వల్ల మీ యొక్క నిజంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయి, అంటే మన ఆరోగ్యమే శృంగారం అండి. శృంగారంలో పార్టిసిపేట్ చేయాలంటే మన ఆరోగ్యం పరిస్థితులు బాగున్నప్పుడే మనం దానిలో మంచిగా మీరు ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఆరోగ్య పరిస్థితులు బాగు చేయడానికి కూడా ఈ వాజీకరణ ఔషధాలు ఎంతో ఉపయోగపడతాయండి డెఫినెట్గా. సో ఈ యొక్క ఎఫర్ట్స్ అంటే ఏదో శృంగారంలో అంగం గట్టిపడేటువంటి అంశమే ఒకటే ఉండదు వాజీకరణ ఔషధాల్లో. మీ శరీరానికి ఏవైతే అవసరమో, అంటే ఏవైతే మీరు డైరెక్ట్గా ఫుడ్ రూపంలో తీసుకోలేకపోతున్నారో అవి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కింద మీకు ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట ఈ యొక్క చికిత్సా పద్ధతులు కానీ ఔషధాలు కానీ. డెఫినెట్గా ఇది ప్రజల్లో ఇప్పుడు వెళ్ళింది. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ ప్రోగ్రాం ద్వారా అనేక మంది మనకి మన యొక్క ట్రీట్మెంట్స్ కానీ అదేవిధంగా ఔషధాలు తీసుకుంటం జరుగుతుంది. నా ఫ్రెండ్స్ కూడా డాక్టర్స్ చాలామంది ఫోన్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ రీచ్ అయింది. సో ఆయుర్వేద డాక్టర్స్కి ఈ కన్సల్టేషన్స్ రూపంలో కూడా చాలామంది వస్తున్నారండి. చాలా సంతోషకరమైనటువంటి విషయం అండి. మీరు ఎపిసోడ్స్లో ఇచ్చే చిట్కాలు కూడా చాలా పనిచేస్తుంటున్నాయి. చాలామంది అడుగుతూ ఉన్నారు కూడా. అంటే ప్రోగ్రామ్ లేని సందర్భంలో కూడా ఫోన్ చేసి డాక్టర్ గారు ఉన్నారని అడుగుతూ ఉంటారు. సో ఈ ప్రోగ్రామ్ ఎంతగా రీచ్ అయింది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. థ్యాంక్స్ అలాట్ అండి. బట్ ఎనీవే ఇప్పుడు ఆయుర్వేద రంగంలో ఇప్పుడు వాజీకరణ చికిత్సలు అనేది ఇప్పుడు ఎలా ఉపయోగపడతాయంటే ఈవెన్ ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి మగవారికి కూడా వారు ఎక్కువగా ఈ పెయిన్ కిల్లర్స్కి యాంటాసిడ్స్కి ఎక్కువ వాళ్ళు అలవాటు పడినటువంటి సందర్భం ఉంటుందండి. ఎక్కువగా పైగా ఇన్సులిన్ డిపెండెంట్ పేషెంట్స్లో ముఖ్యంగా ఈ టెస్టోస్టెరాన్ తగ్గిపోవటం, ఈ సైడ్ ఎఫెక్ట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుందండి. సో ఇలాంటి మగవారికి ఏంటంటే ఖచ్చితంగా ఈ మనం ఇచ్చేటువంటి చికిత్సలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ముఖ్యంగా ఎక్కువ కాలం వాడినా కూడా వాళ్ళకి ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించేటువంటి అవకాశాలు ఏమాత్రం సామర్థ్యం పెరుగుతుంది కానీ ఎస్ డెఫినెట్గా అండి డెఫినెట్గా. పైగా మనం ఏం చేస్తామంటే డోసెస్ కూడా డే 1, డే 2, డే 3 అంటే వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వారి యొక్క ప్రోగ్రెస్ని బట్టి మెడికేషన్ కూడా పూర్తి స్థాయిలో తగ్గించడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఎప్పుడైతే నార్మల్ పరిస్థితికి వస్తారో మనం మెడికేషన్ ఏవైతే ఇస్తున్నామో దాన్ని కట్ చేసుకుంటా వాళ్ళకి చాలా మినిమం డోస్తోనే ఒకవేళ అవకాశం ఉన్నంత వరకు తీసేయటం జరుగుతుంది మెడికేషన్ అంతా. ఎప్పుడైతే కొంతమందికి తప్పనిసరిగా ఆ సప్లిమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళకి మనం మినిమం డోస్తోనే వారి యొక్క శృంగార జీవితం మంచిగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్, మరో కాలర్ రాములు ఉన్నారు డాక్టర్ గారు. రాములు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి రాము గారు. చెప్పండి రాములు. 40 years సార్ నాది. చెప్పండి. వింటున్నాను, చెప్పండి. 40 years అయితే సెక్స్లో కొద్దిగా వీక్గా ఉన్నదండి. ఓకే, అంగం గట్టి పడట్లేదండి పూర్తిగా? ఒక్కోసారి గట్టి పడుతుంది, ఒక్కోసారి గట్టి పడట్లేదండి. ఓకే, అంటే రోజు గట్టిపడాలని ఏం లేదండి. మీరు ఇప్పుడు మీ వయసు 40 years కాబట్టి వయసుని బట్టి వచ్చే మార్పులు కొన్ని ఉంటాయి. సో వాటిని మీరు ఖచ్చితంగా డైజెస్ట్ చేసుకోవాలి. మీకు అంటే మీరు శృంగారంలో పార్టిసిపేట్ చేసేటప్పుడు అంగం గట్టిపడట్లేదా, లేకపోతే ఎట్లా మీరు కరెక్ట్గా నాకు చెప్పగలిగితే నేను మీకు క్లియర్ చేయగలుగుతాను. అంటే ఒక్కోసారి జరుగుతుందండి, ఒక్కోసారి అనుకోకుండా గట్టిపడి మళ్ళీ మెత్తపడుతుందండి. ఓకే, మళ్ళీ అంటే మీరు రోజు చేసేటువంటి ప్రయత్నం అండి 2-3 రోజులకు ఒకసారి మీరు మంచిగానే పార్టిసిపేట్ చేయగలుగుతున్నారా? 2 days ఒకసారి, 2 days 3 days 2 days 3 days ఒకసారి మంచిగానే చేయగలుగుతున్నారు. సో డోంట్ వరీ అండి. యాక్చువల్లీ 40 years ఏజ్ గ్రూప్లో వారానికి 3 నుంచి 4 సార్లు కన్నా పర్ఫామ్ చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి మగవారు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అశ్వగంధ చూర్ణం అని దొరుకుతుందండి మీకు మార్కెట్లో దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ షాప్లో తీసుకోండి, ఆయుర్వేద మెడికల్ షాప్లో దొరుకుతుంది మీకు. సో ఈ అశ్వగంధ చూర్ణాన్ని పొద్దున్న సాయంత్రం పాలలో తీసుకోండి. మీరు ఉన్నటువంటి పరిస్థితిని మరి మనం పూర్తిగా మీరు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పరిస్థితి కానీ శీఘ్రస్ఖలనం పరిస్థితి కానీ ఉన్నట్టు మనం చెప్పలేం. కానీ మీరు ఉన్నటువంటి పరిస్థితిలో ఇంకా మంచిగా పర్ఫామ్ చేయడానికి, అదేవిధంగా మీరు రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఏవైతే అప్పుడప్పుడు మీకు శృంగారంలో పార్టిసిపేట్ చేసేటప్పుడు అంగం పూర్తిస్థాయిలో గట్టిపడట్లేదు అనేటువంటి పరిస్థితి చెప్తున్నారు. సో దీని నుంచి కూడా బయట రావడానికి అశ్వగంధ చూర్ణం మంచిగా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా ఫిట్నెస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రాణాయామ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కపాలభాతి అనేటువంటి ప్రక్రియ ఉంటుంది, దాన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిదండి. ముఖ్యంగా మిడిల్ ఏజ్లో వచ్చేటువంటి కాల్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ రోజున. సో మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు
మెడిసిన్స్ మీద కన్నా మీ యొక్క శరీరం మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో అదే వయసులో మీకు హైపర్ టెన్షన్ రావడానికి కానీ, డయాబెటీస్ రావడానికి కానీ, నేను ఇందాక చెప్పినటువంటి ఫ్యాటీ లివర్ రావడానికి కానీ, అదేవిధంగా ఈ పైల్స్ లాంటివి రావటం కానీ, ఫిస్ట్లా రావటం కానీ, అంటే ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఎక్కువ రావటం, సో అనేక రకాలైనటువంటి అంటే మీరు అంతకుముందు చిన్నప్పటి నుంచి చేసినటువంటి ఆహారపు అలవాట్లు ఈ వయసులో బయటపడటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 40 years ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి మగవారు మీ యొక్క శరీర ఆకృతి మీద అంటే ఒబెసిటీ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యాంగ్జైటీ కండిషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ బాడీ ఫిట్నెస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ ఆహారపు అలవాట్లను కూడా నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని పూర్తి స్థాయిలో ఒక 2 నుంచి 3 నెలలు కనుక మీరు మంచిగా చేయగలిగినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ఆరోగ్య పరిస్థితులన్నీ మామూలు స్థాయికి వస్తాయి. మీరు ఇంకా మంచిగా మీ యొక్క శృంగార జీవితాన్ని కానీ, ఆరోగ్యవంతమైనటువంటి శృంగారాన్ని, అదేవిధంగా మీ యొక్క మనసును కూడా మంచిగా కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందండి. కాబట్టి మెడిసిన్స్ కన్నా ముఖ్యంగా మీరు శరీరానికి సంబంధించినటువంటి వ్యాయామాలు కానీ, అదేవిధంగా యోగా కానీ, మెడిటేషన్ కానీ, ప్రాణాయామ ఇట్లాంటివి ఖచ్చితంగా మీరు చేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఖచ్చితంగా మీరు చేస్తేనే మీరు ఎంతో ఉపయోగం అండి. అదేవిధంగా మన మెడికేషన్ ఏదైతే ఉంటుందో అది అవసరాన్ని తగ్గట్టు తీసుకుంటే మంచిదండి. రైట్, మరో కాలర్ అశోక్ ఉన్నారు డాక్టర్ గారు. అశోక్ గారు, మీ సమస్య ఏంటి చెప్పండి. హలో. రైట్, కాల్ కట్ అయినట్టు డాక్టర్ గారు. డాక్టర్ గారు, అశోక్ గారు. హలో. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అశోక్ గారు, చెప్పండి. సార్ నాకు నిద్రలో వీర్యం అనేది పోతుంది సార్. ఎంత వయసు అమ్మా మీకు? మాకు 22 సార్, అన్మ్యారీడ్. ఓకే, వారానికి ఒకసారి పోతుందా లేకపోతే 2 రోజులకు ఒకసారి పోతుందమ్మా? 2 డేస్కి ఒకసారి, వారానికి ఒకసారి, మంత్లీలో 3-4 times పోతుంది సార్. ఓకే, మీకు మూత్రంలో వీర్యం పోతున్నట్టు అనిపిస్తుందా? మూత్రంలో పోతున్నట్టు అనిపించేది, బాత్రూమ్ వైట్గా అనేటటువంటిది ఫస్ట్లో కనిపిస్తుంది సార్. ఏం పని చేస్తావమ్మా నువ్వు? స్టడీస్. ఓకే అమ్మా, స్టడీస్లో ఉన్నా కూడా ఒకసారి కొంతమందికి ఇప్పుడు జనరల్గా వీర్యం అనేది ఈ సెమినల్ వెసికల్స్లో స్టోర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందండి. అది సెమన్ ట్యాంక్ లాగా. ఎప్పుడైతే అలా స్టోర్ అంటే వృష్ణాల్లో తయారైనటువంటి శుక్రకణాలు మనకి ఈ ఎపిడెడమస్ అనేటువంటి ట్యూబ్ ద్వారా సెమినల్ వెసికల్స్లోకి వెళ్ళి చేరడం జరుగుతుంది. అక్కడి నుంచి ఎజాక్యులేటరీ డక్ట్ అనేటువంటి డక్ట్ ద్వారా ప్రోస్టేట్ గ్లాండ్ లోపల నుంచి బయటకు వస్తుంది. ఈ ప్రోస్టేట్ గ్లాండ్లో ఈ తెల్లటి జిగురుండి పదార్థం అక్కడ తయారవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ బయటకు ఇప్పుడు వీర్యం తరచుగా అయ్యేటువంటి మగవారు భయపడాల్సిన అవసరం ఉండకూడదు. ఎందుకంటే ఈ కొంతమందికి న్యాచురల్గానే ఈ స్టోర్ అయినటువంటి వీర్యం తెలియకుండా అంటే మీరు నిద్రలో ఉన్నప్పుడు స్వప్నస్ఖలనం రూపంలో వస్తుందండి. అది ఆరోగ్యకరమైనటువంటి విషయం, దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే మగవారికి తరచుగా అంటే రోజు రావటం కానీ, ఒక 2 రోజులకు ఒకసారి కనిపించడం కానీ, అది కూడా మూత్రంలో జిగురుగా కనిపించడం, లేకపోతే మూత్రం పోసినప్పుడు కూడా వీర్యం పడుతూ ఉన్నట్టు కనిపించడం, రోజులో 2-3 సార్లు వీర్యం స్ఖలనం అయిపోయేటువంటి మగవారికి ఖచ్చితంగా సెమన్ కల్చర్ అనేటువంటి పరీక్ష, సెమన్ అనాలిసిస్ ఈ 2 చేయాలండి. అల్ట్రాసౌండ్ స్క్రోటం టెస్టికల్స్ స్కాన్ కూడా తీయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వల్లనే ఈ రకంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ కనుక నివారించినట్లయితే మనం పూర్తిగా దీని నుంచి కూడా బయటకు వచ్చేస్తారు, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంతమంది మగవాళ్ళు వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, ఎస్పెషల్లీ యుక్త వయసులో ఉన్నటువంటి మగవారిలో, హస్తప్రయోగం అలవాటు లేనటువంటి మగవారిలో ఈ యొక్క పరిస్థితి ఎక్కువ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. స్వప్నస్ఖలనం అనేటువంటి పరిస్థితి, ఇది ఆరోగ్యకరమైనటువంటి విషయానండి, భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు వీర్యం గురించి మాట్లాడుకున్నాం మనం. అయితే అసలు కౌంట్ ఎంత ఉండాలి, అది ఎంతకు పడిపోతే వీర్యకణాల లోపం ఉన్నట్టు? కౌంట్ అనేది ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం వీర్యం 3 to 4 days శృంగారంలో పార్టిసిపేట్ చేయకుండా, హస్తప్రయోగం లాంటిది కూడా చేయకుండా, డయాగ్నోస్టిక్స్లో అంటే ల్యాబ్లోనే ఫ్రెష్గా అక్కడే సెమన్ తీసి బయటికి ఇచ్చినట్లయితే, ఆ సందర్భంలో 1 ml మనం కనుక మైక్రోస్కోప్లో చూసినట్లయితే 20 million కన్నా ఎక్కువ కణాలు కనిపించాలండి, శుక్ర కణాలు. దానిలో 50% అండ్ అబోవ్ మీకు మనకు మొటిలిటీ కనిపించాలనే చలన శక్తి ఎక్కువగా ఉన్నటువంటి కణాల సంఖ్య ఎక్కువగా ఉండాలన్నమాట. అదేవిధంగా నార్మల్ ఫామ్స్ కూడా 80% అండ్ అబోవ్ కనిపించాలి. అంటే ఈ శుక్ర కణాలకి నిర్దిష్టమైనటువంటి ఆకృతి ఉంటుందండి. ఆకృతులు ఎప్పుడైతే తేడాలు ఉంటాయో ఖచ్చితంగా డిఫెక్ట్స్ ఉన్నట్టు అనమాట, శుక్రంలో డిఫెక్ట్స్ ఉన్నట్లు. ఎప్పుడైతే ఈ కౌంట్ తగ్గినట్లు అంటే కౌంట్ తగ్గటం కానీ, సంఖ్య ఈ 20 million కన్నా కణాల సంఖ్య తగ్గటం,
తగ్గినప్పుడు దాన్ని ఒలిగోస్పెర్మియా కండిషన్ అంటారండి. అంటే ఎప్పుడైతే ఈ యొక్క ఆకృతిలో కానీ సంఖ్యలో కానీ చలనశక్తిలో కానీ తేడా కనిపిస్తుందో దాన్ని మనం వీర్యకణాల లోపాల కింద పరిగణించాలి. ముఖ్యంగా వీర్యకణాల సంఖ్య తగ్గినట్లయితే ఒలిగోస్పెర్మియా అంటారు. ఓకే. అదేవిధంగా ఈ చలనశక్తిలో కనుక తేడా వచ్చినట్లయితే ఈ కౌంట్తో పాటుగా మొటిలిటీ తగ్గటం మనం చూసినట్లయితే దాన్ని అస్తనోస్పెర్మియా కండిషన్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ఆకృతిలో కనుక తేడా ఉన్నట్లయితే టెరిటోస్పెర్మియా అని చెప్పడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా నిర్జీవ కణాల సంఖ్య కనిపిస్తుంటుంది, అంటే నాన్ మొటైల్ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. అసలు మొటిలిటీ నిల్లు ఉండేటువంటి పరిస్థితి, అంటే చలనశక్తి నిల్లు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని నెక్రోజోస్పెర్మియా అంటారు. అదేవిధంగా కౌంట్ అసలు కనిపించదండి, కౌంటే కనిపించదు. ఇలాంటి పరిస్థితిని అజోస్పెర్మియా పరిస్థితి అని చెప్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. శీఘ్రస్ఖలనం అలాగే వీరకణ లోపాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వాత్సల్య మంత్ర. గుడ్ నైట్.